తెనాలి పట్టణంలో సాధారణంగా జరిగే పారిశుద్ధ్య నిర్వహణే కాక ప్రత్యేకంగా నిర్వహిస్తున్న శానిటేషన్ డ్రైనేజీ ప్రధాన కాల్వల్లో పూడికతీత పనులు చేపడుతున్న పురపాలక సంఘం సోమవారం 8-9 వార్డులు నిర్వహించింది. ఈ శానిటేషన్ పనులను చైర్పర్సన్ తాడిపోయిన రాధిక రమేష్ ప్రత్యేకంగా పరిశీలించారు. స్థానిక కొత్తపేటలోని 8-9 వార్డుల్లో ప్రత్యేకంగా నిర్వహిస్తున్న శానిటేషన్ పనుల్ని అలాగే డ్రైనేజీ ప్రధాన కాల్వలో పూడికతీత పనులను చైర్పర్సన్ తాడిపోయిన రాధిక రమేష్ పరిశీలన చేశారు. కాల్వల వెంబడి పిచ్చి మొక్కలు పెరగడానికి గమనించిన చైర్పర్సన్ అప్పటికప్పుడే మొక్కలను తొలగించే చర్యలు తీసుకున్నారు. అంతేకాక శానిటేషన్ సిబ్బందికి పారిశుద్ధ్య నిర్వహణలో తగు సూచన చేశారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ ఇన్ఛార్జ్ కమిషనర్ వి మహాలక్ష్మీపతి, టౌన్ ప్లానింగ్ అధికారి సాంబశివరావు, శానిటరీ ఇన్స్పెక్టర్ శ్రీనివాసరావు, సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు. ఇక్కడ వచ్చేసి ప్రధానంగా ఈ సిల్ట్ అనేది కలవట్ల కింద కాలువల్లో ఉంటే అదంతా గ్యాంగ్ వర్క్ పెట్టి అది క్లీన్ చేపిస్తుంది జరుగుతుంది. ముఖ్యంగా ఎక్కడికి వెళ్ళినా ఈ ఇళ్ల స్థలాల్లో చెట్లు పిచ్చి మొక్కలు అవి పెరిగిపోయి అది పక్కన వాళ్ళు పాములు అవి వస్తున్నాయి అని కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. అది కనుక్కొని వాటిని 2 రోజులు టైం పెట్టాం. అది స్థలంగాల్లో ఎవరెవరు కనుక్కొని అది క్లీన్ చేపిస్తామని చెప్పడం జరిగింది. అలానే ఈ స్థలాలు ఎక్కడైతే ఉన్నారో వాళ్ళు వచ్చి క్లీన్ చేయించుకుంటే బాగుంటుందండి. లేదా మున్సిపాలిటీ మేము క్లీన్ చేయించి మున్సిపాలిటీ బోర్డు పెట్టాల్సి వస్తుంది. దయచేసి ఎక్కడైతే స్థలాలు ఉన్నాయో అక్కడ పక్కన వాళ్ళు మీ ఏదో ప్లాట్లు కొనుక్కుంటున్నారు, వెళ్తున్నారు, ఎక్కడో ఉంటున్నారు, దానివల్ల ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. ఆ పక్కన ఉన్న వాళ్ళు పాములు వస్తున్నాయని కంప్లైంట్ చేస్తున్నారు. ఈ రోజున వర్షాకాలం కాబట్టి అవి ఊరికనే పెరుగుతున్నాయి కాబట్టి ఎక్కడ స్థలాలు ఉంటే అక్కడ క్లీన్ చేయించుకోవాలని కోరుతున్నాను. మా హ్యాండ్వేర్లోకి వచ్చిందనుకో అది మీకు ఇబ్బంది అయింది కాబట్టి దయచేసి అర్థం చేసుకొని ప్రజలకు ఎలాంటి ఇబ్బంది లేకుండా చేయాలనేది కోరుకుంటున్నాను. అలానే